కోటి దీపోత్సవ కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ 2025 కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియం. కోటి దీపోత్సవం ప్రతి కార్తీక మాసం ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ పక్కనున్న ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు నిర్వహించబడుతోంది. ఈ అద్భుతమైన కార్యక్రమం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ 13 రోజులు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. కోటి దీపోత్సవంలో భాగంగా ఇక్కడ ఇలా కూర్చొని వెలిగిస్తారు దీపాలు. జ్యోతులు ప్రతిరోజు కార్యక్రమం ఆకరణ వెలిగిస్తారు. అది మొదటిసారి చూస్తే మొత్తం మనసు మర్చిపోతుంది. ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించడానికి ఖర్చు వెలిగించినప్పుడు ఖచ్చితంగా చూడాలి. మహా అద్భుతంగా ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు. లక్ష్మీపతికి నాదనీరాజును అందించవలసిందిగా అనాహత అకాడమీ చేసిన జయసూర్య వారి శిష్య బృందాన్ని కోరుతున్నాం. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. కెమెరామన్ గ్లౌజెస్ వేసుకుంటున్నారు.
నాదంతో ఆ పరమేశ్వరుడికి నాద నైవేద్యం గావించినటువంటి అనాహత అకాడమీ నుంచి విచ్చేసిన జయసూర్య రేపటి కోటి దీపోత్సవ దీపాల మండపం శేష అగ్నిలింగ క్షేత్రం అధిష్టాన దైవం అరుణాచలేశ్వరుని కళ్యాణం జరిపించబడుతుంది. అపీతం పున్నమి కాంతుల్లో అరుణాచలేశ్వరునికి జ్వాలాతోరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. రేపు మనలందరినీ అనుగ్రహించేందుకు మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధీశ్వరుడు గణపతి సచ్చిదానంద స్వామి వారు వేంచేస్తున్నారు. అంతేకాదు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం ఉంటుంది. దాంతోపాటు గోపూజ, అలాగే స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు, విశేష సాంస్కృతిక కదంబాలు. రేపు అత్యంత నయన మనోహరం కాబోతోంది. కార్తీక పౌర్ణమి. నారాయణమూర్తి గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. జ్యోతి స్వరూపులారా, మారుతుంది. మీరు చేసే పనిపైన శ్రద్ధ చూపితే అది భక్తి అవుతుంది. భక్తిని చూచి పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. కార్తీక మాసంలో 3 నామాల వారిని సేవించే నిమిత్తమై మీరంతా ఇక్కడికి వెంచేపు చేస్తే ఆ 3 నామాలు నిలువుగా ఉండేవా అడ్డంగా ఉండేవా అనే భేదం లేకుండా కార్తీక మాసం హరిహర మాసం కనుక ఈ వేదిక పైన గోదారంగనాథ కళ్యాణం మహోత్సవంగా అంతా కొద్దిసేపు విరామం తీసుకున్నారు. ఈ అద్భుతమైన వేషధారణ నిలబడటం అంటే 7 కొండలు వాడు అనుగ్రహం ఉండాల్సిందే ఖచ్చితంగా. వచ్చే నెలలోనే ఈ రోజే శ్రీకారం చుట్టబోతున్నది ఈ వేదిక, భక్తి వేదిక. అలాగే ఆ పక్కనే ఉన్న మరొక విశేషం రమా సమేత సత్యనారాయణ స్వామి వారి స్వరూపం. 5 బ్రాహ్మడు కావచ్చు, బీద బ్రాహ్మడు కావచ్చు, సాధువు కావచ్చు, కట్టెలు అమ్మే వ్యక్తి కావచ్చు, తుంగధ్వజుడు అనే పేరు గల 5వ కథలో వచ్చే చక్రవర్తి కావచ్చు. అన్నవరంలో పూర్వం 13 కథలు చెప్పేవారు. క్రమేణా 9 కథలకు దిగిపోగా నేడు 5 కథలకే 170 శ్లోకాలలో 100 ఇదే ఏకదామయ్యే ఆ కథలో ఉండే అంశం సమయంలో నడిపే సాధానికి దీపం వెలిగించేటటువంటి ఆ వంట నూనె నువ్వులను అగ్గితో వెలిగించాలి, అగ్గి పుల్లతో కాదు సుమా. మీరు ఇంకొక దీపం అవుతున్నారు. మీరు దీపం అయిన తర్వాత వెలిగిమానంగా ధగద్ధగా ఉంది. మనం సంబంధించి టీవీ కుటుంబంగా మార్చిన ఆ నమ్మకం గల ఆస్తిక ప్రముఖుడికి ఈ వేదిక సాక్ష్యంగా అనేక ఆశీర్వచనాలు, నమస్కారాలు మిశ్రమంగా కలదోతగా ఉండివి అందజేస్తూ తెచ్చుకుంటే శివాయ విష్ణు రూపాయ అంటూ వేదిక మీద ప్రారంభ పలుకులు పలికిన ఆ వారంతా చెబుతూ ఉన్నారు. వేద పండితులు చెప్పిన మంత్రం కూడా ఎస్తే తొలగిపోతుంది. కోపం రానిది ఎవరికండి? అందరికీ కోపం వస్తుంది కదా. మనిషి అన్నాక కోపం రాక